మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ అమెరికా దాడులు. డ్రోన్ క్షిపణి మౌలిక వ్యవస్థలపై గురి. హెజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్లో భూతల యుద్ధం. భీకర ప్రతీకార దాడులు చేస్తోన్న ఇరాన్ బలగాలు. సౌదీలో అమెరికా ఎంబసీని తాకిన డ్రోన్లు. బహ్రెయిన్లోనూ అగ్రరాజ్య బేస్లకు నష్టం. హోర్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్. నౌకలు వస్తే తగలబెట్టేస్తామని హెచ్చరిక. ముందుకు కదల్లేక చిక్కుకుపోయిన 700కు పైగా పడవలు. మధ్యప్రాచ్యంలో 3 భారతీయ నావికులు మృతి. గల్ఫ్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకొస్తున్న ప్రత్యేక విమానాలు. రెండు గంటలకు పైగా చంద్రబాబు పవన్ భేటీ. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిపై చర్చ. జల్ జీవన్ మిషన్ రహదారుల నిర్మాణంపై మంతనాలు. వన్యప్రాణుల రక్షణకు ఏపీలో హనుమాన్ ప్రాజెక్టు. స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తామన్న పవన్. సమగ్ర సాంకేతిక కార్యక్రమమని వెల్లడి. హైదరాబాద్లో కొనసాగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సు. జనగణనపై సీఎస్ నేతృత్వంలో చర్చ. ప్రగతి ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్ రెడ్డి. ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతోంది. ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ ఆయుధ వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు దాడులు కొనసాగిస్తున్నాయి. డ్రోన్లు, క్షిపణి మౌలిక వ్యవస్థలే లక్ష్యంగా వైమానిక క్షిపణి దాడులు చేస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా సమన్వయంతో దాడులు కొనసాగిస్తున్నాయి. క్షిపణి, రాడార్ వ్యవస్థలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తున్నాయి. ఇరాన్ క్షిపణి కార్యక్రమం లక్ష్యంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతోందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. సొరంగంలో దాచిన బాలిస్టిక్ క్షిపణులను B-1 బాంబర్ల సాయంతో ధ్వంసం చేస్తున్నామని పేర్కొంది. ఐఆర్జీసీకు చెందిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను నేలమట్టం చేశామని తెలిపింది. గగనతల రక్షణ వ్యవస్థలను, డ్రోన్ లాంచ్ సైట్లను ధ్వంసం చేశామని వెల్లడించింది. 2 రోజుల క్రితం గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్కు 11 యుద్ధ నౌకలు ఉండేవని, ప్రస్తుతం అక్కడ ఒక్కటి కూడా లేదని తెలిపింది. అన్నింటినీ సముద్రంలో ముంచివేశామని ఎక్స్లో వీడియో పోస్ట్ చేసింది. ఇరాన్ ఆగ్నేయ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడుల్లో 13 మంది సైనికులు మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. టెహ్రాన్కు 800 కిలోమీటర్ల దూరంలోని కెమ్రాన్ ఎయిర్ బేస్పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేసినట్లు వెల్లడించింది. అక్కడే ఇరాన్కు చెందిన సైనిక హెలికాప్టర్లు ఉంటాయని వివరించింది. ఇరాన్ అధికారిక టీవీ కార్యాలయంపైన దాడులు జరిగాయని ఆ సంస్థ తెలిపింది. ఈ మేరకు దాడుల తర్వాత వార్తా కథనం ప్రసారం చేసింది. ఇజ్రాయిల్, అమెరికా దాడుల్లో ఇరాన్లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందినట్లు రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది. లెబనాన్లో ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ లక్ష్యంగా ఇజ్రాయిల్ భూతల దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలో సరిహద్దుల నుంచి లెబనాన్ బలగాలు వైదొలుగుతున్నాయి. అటు రాజధాని బీరూట్లోని హెజ్బుల్లా కమాండ్ సెంటర్ సహా ఆయుధ నిల్వ కేంద్రంపై వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్కు చెందిన కమాండర్ అబూ హంజాను హతమార్చామని వెల్లడించింది. అతడు ఇజ్రాయిల్ సైనికులు, పౌరులు లక్ష్యంగా అనేక ఉగ్రదాడులు చేశాడని వివరించింది. బీరూట్ దక్షిణ ప్రాంత శివారులోని ఓ ఛానల్ స్టూడియో భవనంపై క్షిపణి పడగా దట్టమైన పొగ అలుముకుంది. ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు తెలియరాలేదు. ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటి వరకు 52 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 154 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఇజ్రాయిల్ సాగిస్తోన్న దురాక్రమణకు వ్యతిరేకంగా తాము దాడి చేసినట్లు హెజ్బుల్లా ఓ ప్రకటనలో పేర్కొంది. తమపై దాడులు ఆపుకుంటే ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయిల్ను హెచ్చరించింది.
సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, కువైట్లపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. అమెరికా ఎంబసీలపైన దాడులు చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఆ మార్గం గుండా వెళ్లే నౌకలను తగలబెడతామని హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ఎడతెరిపి లేని దాడులు కొనసాగిస్తోంది. సౌదీ అరేబియాలోని రియాద్లో అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతింది. మంటలు వ్యాపించగా అదుపులోకి తెచ్చామని సౌదీ అరేబియా ప్రభుత్వం వెల్లడించింది. తదుపరి నోటీస్ ఇచ్చే వరకు ఎవరూ ఎంబసీకి రావద్దని సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీ ఎక్స్లో పోస్ట్ చేసింది. అన్ని అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు తెలిపింది. కువైట్లో కూడా తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసివేసింది. బహ్రెయిన్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అందులోని ప్రధాన కార్యాలయం సహా సిబ్బంది నివాసం స్వల్పంగా దెబ్బతిందని తెలిపింది. అయితే ఇరాన్ దాడులపై అమెరికా ఇంకా అధికారికంగా స్పందించలేదు. బహ్రెయిన్లోని అమెరికా నౌకా స్థావరం నుంచి పొగలు వస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పోర్టులో నిలిచి ఉన్న చమురు నౌకపై డ్రోన్ దాడి జరిగిందని ఒమన్ మీడియా తెలిపింది. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగిందని వెల్లడించింది. ఖతార్లో ఇంధన కేంద్రంపైన దాడి జరిగినట్లు తెలిసింది. ఇరాన్ దాడుల్లో ఇప్పటి వరకు తమ సైనికులు 6 మృతి చెందారని అమెరికా సైన్యం తెలిపింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఆ మార్గం గుండా ఏ నౌకైనా వెళ్తే తగలబెడతామని హెచ్చరించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డు కోర్ నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని తెలిపింది. ఇప్పటికే ఇరాన్ జరిపిన దాడుల్లో సౌదీ అరేబియాకు చెందిన రస్ తనూరా చమురు శుద్ధి కేంద్రంతో పాటు ఖతార్ ఎల్ఎన్జీ ఉత్పత్తి ప్లాంట్లు దెబ్బతిన్నాయి. హోర్ముజ్ జలసంధి మూసివేతతో ముడి చమురు, ఎల్ఎన్జీ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో సౌదీ అరేబియాకు చెందిన రస్ తనూరా చమురు శుద్ధి కేంద్రం స్వల్పంగా దెబ్బతింది. అందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి. డ్రోన్ దాడి తర్వాత సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసింది. రస్ తనూరాలో రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేస్తారు. ప్రపంచానికి దాదాపు 7% చమురును ఈ కేంద్రమే సరఫరా చేస్తుంది. అటు ఇజ్రాయిల్, అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్లోని కెర్మన్షాలో ఉన్న డ్రోన్ స్థావరం తీవ్రంగా దెబ్బతింది. నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేశాయని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు చెందిన ఇరాన్ రాయబారి ఆరోపించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ధృవీకరించింది. అయితే అణుధార్మికత వెలువడే ప్రమాదం లేదని ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుండటంతో అమెరికా విదేశాంగ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఖతార్, సౌదీ, యుఏఈ, ఇజ్రాయిల్ సహా 15 దేశాల్లో ఉంటున్న అమెరికన్లు వెంటనే ఆ దేశాలను వీడాలని సూచించింది. అందుబాటులో ఉన్న రవాణా సాధనాలను ఉపయోగించుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొంది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా మిడిల్ ఈస్ట్ దేశాలను వెంటనే వీడాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. విమాన ప్రయాణాలకు సంబంధించి రాయబార కార్యాలయాలను లేదా ప్రభుత్వ వెబ్సైట్ను తనిఖీ చేయాలని సూచించారు. ఇరాన్పై త్వరలోనే భీకర దాడులు చేస్తామని ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ అడ్వైజరీని జారీ చేసింది. మధ్యప్రాచ్యంలో చెలరేగిన యుద్ధంలో ఇప్పటివరకు విదేశీ నౌకల్లో నావికులుగా పనిచేస్తున్న 3 భారతీయులు మృతి చెందినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ డీజీఎస్ ప్రకటించింది. ఒకరు గాయపడ్డట్లు పేర్కొంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా నౌకాయాన సంస్థలు సిబ్బంది భద్రత విషయంలో రాజీ పడొద్దని, హై రిస్క్ ప్రాంతాల్లో ప్రయాణాలపై పునరాలోచించుకోవాలని సూచించింది. బాధిత కుటుంబాలకు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత యుద్ధం ప్రధాన వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని షిప్పింగ్ కంపెనీలకు అడ్వైజరీ జారీ చేసింది. ఆ ప్రాంతంలో క్షిపణి, డ్రోన్ దాడులు, ఎలక్ట్రానిక్ జోక్యం, సంబంధిత సముద్ర భద్రతా సమస్యలున్నాయని హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు డీజీఎస్ వెల్లడించింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి క్విక్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేసినట్లు వివరించింది. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతుండడం విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇవాళ ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 80 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. వాటిలో 44 విమానాలు ఢిల్లీకి రావాల్సి ఉండగా 36 విమానాలు టేకాఫ్ కావాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా అనేక అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం తెలిపింది. విమానయాన సంస్థలను సంప్రదించిన తర్వాతే ఎయిర్పోర్టుకు రావాలని ప్రయాణికులకు సూచించింది. కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ 10 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. గత 3 రోజుల్లో వివిధ విమానయాన సంస్థలు 1117 అంతర్జాతీయ విమానాలను రద్దు చేశాయి.
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని భారత్కు తిరిగి తీసుకొచ్చేందుకు 4 ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ వెల్లడించింది. యూఏఈలోని పుజైరా నుంచి ఢిల్లీ, ముంబై సహా కొచ్చికి ప్రత్యేక విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. కొన్ని రోజుల పాటు ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రేపటి నుంచి ఫుజైరా ఢిల్లీ, ఫుజైరా ముంబై విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని స్పైస్ జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు, ప్రయాణికుల అవసరాలను బట్టి మరిన్ని విమాన సర్వీసులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. అటు దుబాయ్లో చిక్కుకున్న కొందరు భారతీయులు ఈ ఉదయం ప్రత్యేక విమానంలో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒమన్ నుంచి ప్రయాణికులతో మరో ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సమావేశమయ్యారు. మంగళగిరిలోని హనుమాన్ కార్యక్రమం పూర్తయ్యాక నేరుగా చంద్రబాబు నివాసానికి పవన్ వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సీఎంతో చర్చించారు. జల్ జీవన్ మిషన్, ఏపీ వ్యాప్తంగా మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలపై చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ కింద 4,000 కోట్లు కేటాయించగా వాటి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ స్కీమ్ను పక్కన పెట్టేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జల్ జీవన్ మిషన్ పథకాన్ని గాడిలో పెట్టింది. రోజుకు 55 లీటర్ల తలసరి నీటి వినియోగం మేర రక్షిత నీటిని సరఫరా చేసే జల్ జీవన్ మిషన్ రూపకల్పన చేశారు. 100% గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా రక్షిత నీటిని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ భూమి మీద మనుషులకు జీవించే హక్కు ఎంత ఉందో జంతువులకు అంతే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం జీపీఎస్ ట్రాకింగ్ కలిగిన 100 వాహనాలు, అంబులెన్స్లకు పచ్చజెండా ఊపారు. వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణను నివారించే సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమమే హనుమాన్ ప్రాజెక్టు లక్ష్యమని పవన్ చెప్పారు. వన్యప్రాణులను సంరక్షిస్తూనే వాటి నుంచి ప్రజల ప్రాణాలు, పంటలు, ఆస్తులను కాపాడటమే ప్రధాన కర్తవ్యమన్నారు. వసుధైక కుటుంబ సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కలిసి జీవిద్దాం, కలిసి బతుకుదామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఏనుగులు గాని, వన్యప్రాణులు గాని ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలనే దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణుల్ని సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ చేపట్టనుంది. ఉదయం తిరుమలలో వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్న కమిషన్ బృందం తర్వాత తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుంది. కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్తో పాటు కమిటీ సహాయకులు విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి మునీంద్ర, విశ్రాంత అసిస్టెంట్ సెక్రటరీ శివకుమార్, ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ మాధురి తదితరులు విచారణ చేపట్టనున్నారు. పద్మావతి అతిథి గృహంలోని అనెక్స్ భవనం మొదటి అంతస్తును విచారణకు తాత్కాలిక కార్యాలయంగా కేటాయించనున్నట్టు తెలిసింది. కల్తీ నెయ్యి కేసులో రికార్డు పరిశీలించిన అనంతరం కమిషన్ పద్మావతి అతిథి గృహం నుంచే విచారణ చేపట్టనుంది. కమిషన్కు లైజనింగ్ అధికారిగా టీటీడీ ఏఈఓ రవిని నియమించగా మరో 5 సహాయక సిబ్బందిని కేటాయించారు. కమిషన్ 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీఎఫ్టీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయులకు బకాయిలు విడుదల చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ కి సంబంధించినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి 3వ దశ ఆందోళన కార్యక్రమం. గతంలో మరి మేము ప్రత్యక్ష చర్య నోటీస్ ఇచ్చినప్పుడు 1,000 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వడం అనేటువంటి దాంతో మేము ఆ రోజు మరి తాత్కాలికంగా విరమించుకోవడం. మరి 2వ దశ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలందరికీ కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వినతి పత్రాలు ఇచ్చాం. అయితే ఏ ఎమ్మెల్యే కూడా ఏంటంటే అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం అనేటువంటి జరిగింది. మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మరి ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం మాతో చర్చలు జరిపితే మంచిది, లేకపోతే రాష్ట్ర స్థాయి ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం.
తెలంగాణ వ్యాప్తంగా జనగణన ప్రధాన అంశంగా హైదరాబాద్లోని సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన ఉదయం 9:30కు మొదలైన సమావేశం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన చేపడతారు. జనగణన కోసం 89,000 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. డిజిటల్ విధానంలో జనగణన ఎలా నిర్వహించాలి, ఏ ప్రశ్నలుంటాయి, క్షేత్రస్థాయిలో సిబ్బందికి మార్గదర్శకాలు తదితర అంశాలపై కలెక్టర్ల సదస్సులో చర్చిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత 99 రోజుల ప్రణాళికపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సదస్సుకు హాజరై కలెక్టర్లతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వివిధ శాఖలు ప్రణాళికలు సమర్పించగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశమై చర్చించారు. ఇవాళ 99 రోజుల ప్రణాళికపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి చర్చించి ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలు కొనసాగిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ మానసా హిల్స్ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి పొంగులేటి అక్రమ క్వారీలు నిర్వహిస్తూ కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. రాత్రి పగలు తేడా లేకుండా బండరాలను తొలస్తూ యథేచ్ఛగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం, మంత్రి కుటుంబం చేస్తే సక్రమం అవుతుందా అని సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ రావు పోస్ట్ చేశారు. పేదల ఇళ్లను కూల్చే హైడ్రాకు మంత్రులు, వాళ్ల బంధువులు చేస్తున్న అక్రమ క్వారీలు, భూ కబ్జాలు ఎందుకు కనిపించడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అనుయాయులకు ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టారని హరీష్ రావు ఆక్షేపించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముందే ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏటా పెద్ద ఎత్తున పెరుగుతున్న తలసరి అప్పు కూడా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలియజేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కిషన్ రెడ్డి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవన్న రేవంత్ రెడ్డి సోనియా కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారని కిషన్ రెడ్డి ఆరోపించారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది కాబట్టే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలను మూసివేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రేపు ఉదయం 3 గంటల వరకు మూసివేస్తున్నట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. హనుమకొండలోని చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలో ద్వారబంధనం చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం తలుపులు మూసివేశారు. మెదక్ జిల్లాలో ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని మూసేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రాతకాల పూజ అనంతరం ద్వారాలు మూతపడ్డాయి. కొండగట్టు అంజన్న దేవస్థానం ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ తలుపులను మూసేశారు. తిరుమల శ్రీవారి గర్భాలయం సహా మహాద్వారం తలుపులకు తాళాలు వేశారు. చంద్రగ్రహణ ప్రభావంతో టీటీడీ స్థానిక ఆలయాలు మూతపడ్డాయి. శ్రీశైలం మల్లన్న ఆలయంలో రాత్రి 7:30 గంటల వరకు ద్వారాలు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు. సింహాచలం, కాణిపాకం ఆలయాల తలుపులు మూసివేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిని అధికారులు మూసివేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పానకాల నరసింహస్వామి ఆలయం మూతపడింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కడప జిల్లా చక్రాయపేట మండలంలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి వారి ఆలయాన్ని కూడా చంద్రగ్రహణం కారణంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీకుతున్న ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ సహా ఆర్ఎంఓ హరినాథ్, డ్యూటీ డాక్టర్ ఎంఎన్ఓపై సస్పెన్షన్ వేటు వేసింది. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ మార్చురీ ఘటనపై విచారణ జరిపారు. అనంతరం సూపరింటెండెంట్ సహా ఆర్ఎంఓ, డ్యూటీ డాక్టర్, ఎంఎన్ఓను సస్పెండ్ చేశారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణను కాంగ్రెస్ సర్కారు గాలి కొదిలేసిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యక్తి మృతదేహం కుక్కలకు ఆహారంగా మారిందని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో వైద్యారోగ్య శాఖపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టమవుతోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. పేదల ఇళ్లను కూల్చడంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ పేద ప్రజలకు వైద్యం అందించడంలో లేదన్నారు. 1,43,00,000 విలువైన లిక్విడ్ గంజాయిని అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని రాళ్లగడ్డ నుంచి 2 వ్యక్తులు బైక్పై 11.5 కేజీల లిక్విడ్ గంజాయి రవాణా చేస్తుండగా పక్కా సమాచారంతో చింతపల్లి మండలం అన్నవరం పోలీసులు నిఘా పెట్టారు. లోతుగడ్డ సమీపానికి రాగానే నిందితులను పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి సరకు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వినోద్ వెల్లడించారు. 11.440 అంటే సుమారు 11.5 లిక్విడ్ గాంజా వాళ్ళ దగ్గర స్కూల్ బ్యాగ్లో ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా వీరు ఎక్యూజ్డ్ దొరికారు. వారిద్దరు ఎక్యూజ్డ్ అండి. ఒకడు బోనంగి
జకరియా, సెకండ్ బోనంగి ధనబాబు. వీళ్ళిద్దరిది కూడా లమడంపల్లి విలేజు, బలపం పంచాయతీ, చింతపల్లి మండలం. దీని యొక్క వర్త్ 1,43,00,000, 1,43,00,000 దీని యొక్క వర్త్. విజయవాడలో అంగన్వాడీల అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విజయనగరంలో అంగన్వాడీల అరెస్టును వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్టారు. విజయనగరంలోని తోటపాలెం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అరెస్ట్ చేసిన అంగన్వాడీలను విడుదల చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజంపేటలో సిఐటియు ఆధ్వర్యంలో స్త్రీ శిశు సంక్షేమ సంఘం కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు కోరుతున్నారు. మా జీతం 11,500 సరిపోవు, కాబట్టి మీరు పెంచండి, మీరు మీ హామీలు మీరు నిలబెట్టుకోండి అంటున్నాము. వేసవి సెలవులు 4 రోజులు ఇవ్వండి అని అడుగుతున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలు రారు, పెద్ద పిల్లలకి, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకే సెలవులు ఇస్తారు. అలాంటిది 6 సంవత్సరాల లోపు పిల్లలకి సెలవులు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా వస్తారు ప్రీ స్కూల్ అంగన్వాడీకి అని మేము ఇందు మూలంగా అడుగుతున్నాము. మా సమస్యలు వెంటనే పరిష్కరించండి. అరెస్టులు ఆపాలా, కనీస వేతనం 20,000 అమలు చేయాలా, దాంతోపాటు గౌరవ వేతనం వద్దు, అందులో రెగ్యులర్ చేయాలని చెప్తున్నాం. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినాక ఆ మాట చెప్తారు, కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ రెగ్యులర్ మాట పక్కన పెడతారు. అన్నింటి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మా న్యాయమైన డిమాండ్లు, ప్రధాన డిమాండ్ అంటే కనీస వేతనం పెంచాలా. ప్రధాన కోరిక ఈరోజు ధరలు పెరిగినాయి కాబట్టి ఆ డిమాండ్ పైన మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. విశాఖ రిషికొండ బీచ్ రోడ్లో ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. గవర్నర్ బంగ్లా ప్రాంతం నుంచి భీమిలిలోని ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్న ఓంకార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు ఇంజిన్ భాగం నుంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. బస్సును రోడ్డు పక్కన నిలిపి కిందకు దిగిపోవడంతో మంటలు వ్యాపించి బస్సు దగ్ధమైపోయింది. బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఘటనపై పీఎం పాలెం పోలీసులు విచారణ చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ గృహిణి 2 పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. బీబీనగర్ మండలం గొల్లగూడెంకు చెందిన మహేష్, ఐశ్వర్యలకు కొంతకాలం కిందట వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. అయితే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. భర్త మహేష్ రైల్వేలో విధులకు వెళ్లగా ఐశ్వర్య 10 నెలల శిశువు, 2 ఏళ్ల అమ్మాయిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్లో వ్యాన్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టడంతో 3 మహిళలు సహా 6 మృతి చెందారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. బస్సు బలంగా ఢీకొట్టడంతో వ్యాన్ 10 అడుగుల దూరంలో ఎగిరిపడింది. ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ముందు వెళ్తున్న వ్యాన్ను ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో వ్యానులో 13 మంది ఉన్నారని చెప్పారు. మృతులు ఢిల్లీ వాసులని, హోలీ పండుగ వేడుకల కోసం రాజస్థాన్లోని స్వగ్రామానికి వెళ్తున్నారని వివరించారు. బస్సు డ్రైవర్ సహా మరో 2 అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అమెరికాలోని తూర్పు టెక్సాస్లో సుమారు 900 అడుగుల ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్లో చిక్కుకున్న 2 వ్యక్తులను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. శనివారం లాంగ్ వ్యూ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 వ్యక్తులు హాట్ ఎయిర్ బెలూన్లో ప్రయాణిస్తుండగా అది ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి 900 అడుగుల ఎత్తులో ఉన్న ఓ భారీ టవర్ను ఢీకొట్టింది. ఈ తాకిడిలో బెలూన్ పైభాగం చిరిగిపోయి టవర్ వైర్లకు చుట్టుకుంది. అందులో ఓ వ్యక్తి, మహిళ చిక్కుకున్నారు. ఆ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. సుమారు 4 గంటల పాటు శ్రమించిన సిబ్బంది వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల నిమిత్తం 2 ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తునకు ఆదేశించింది. ముఖ్యాంశాలు మరోసారి. ఇరాన్పై కొనసాగుతున్న ఇజ్రాయెల్, అమెరికా దాడులు. డ్రోన్, క్షిపణి మౌలిక వ్యవస్థలపై గురి. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్లో భూతల యుద్ధం. భీకర ప్రతీకార దాడులు చేస్తున్న ఇరాన్ బలగాలు. సౌదీలో అమెరికా ఎంబసీని తాకిన డ్రోన్లు. బహ్రెయిన్లోనూ అగ్రరాజ్య బేసులకు నష్టం. హోర్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్. నౌకలు వస్తే తగలబెట్టేస్తామని హెచ్చరిక. ముందుకు కదల్లేక చిక్కుకుపోయిన 700కు పైగా పడవలు. మధ్యప్రాచ్యంలో 3 భారతీయ నావికులు మృతి. గల్ఫ్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకొస్తున్న ప్రత్యేక విమానాలు. 2 గంటలకు పైగా చంద్రబాబు, పవన్ భేటీ. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిపై చర్చ. జల్ జీవన్ మిషన్, రహదారుల నిర్మాణంపై మంతనాలు. వన్యప్రాణుల రక్షణకు ఏపీలో హనుమాన్ ప్రాజెక్టు. స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తామన్న పవన్.
సమగ్ర సాంకేతిక కార్యక్రమమని వెల్లడి. హైదరాబాద్లో కొనసాగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సు. జనగణనపై సీఎస్ నేతృత్వంలో చర్చ. ప్రగతి ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్ రెడ్డి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం. నేను నీలా కాదు, నా భర్త సంపాదన